నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రయాణంలో 10 టీవీ ఎన్నో మైలురాళ్లను దాటింది. 10 టీవీ జర్నీపై ఇప్పుడు స్పెషల్ ఈవెంట్ చూద్దాం. 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్. దశాబ్దానికి పైగా సుదీర్ఘ ప్రస్థానం 10 టీవీ. ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ వేగం, ఖచ్చితత్వంతో వార్తల్ని ప్రసారం చేస్తూ సామాజిక బాధ్యతతో 10 టీవీ తన విలక్షణతను చాటుకుంటోంది. వార్తా ప్రవాహంలో కొట్టుకుపోకుండా సమాచారాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించి నిజాన్ని నిక్కు తేల్చే ప్రయత్నంలో 10 టీవీ శైలి విభిన్నం. లోకల్ టు గ్లోబల్ సమాచారాన్ని క్షణాల్లో అందించడంలో 10 టీవీ పంథా విలక్షణం. ఎక్స్పర్ట్ అనాలిసిస్, లంచ్ అవర్ డిస్కషన్స్, ప్రైమ్ టైమ్ డిబేట్స్, పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్, ఎక్స్క్లూజివ్ డ్రైవ్స్, గ్రౌండ్ రిపోర్ట్స్, 360 డిగ్రీస్ స్టోరీస్, స్పీడ్ న్యూస్, టాప్ 10 న్యూస్, పొలిటికల్ ఇన్సైట్స్, satirical న్యూస్, స్పెషల్ ఫోకస్, వీకెండ్ రౌండప్స్, క్రైమ్ రౌండప్స్, బిజినెస్ ట్రెండ్స్, అగ్రికల్చర్ డెవలప్మెంట్స్, సోషల్ మీడియా ట్రెండింగ్స్, గ్లామర్ వరల్డ్ అప్డేటెడ్ న్యూస్, ఇలాంటి ఎన్నో మైల్ స్టోన్ కార్యక్రమాలు 10 టీవీ స్ట్రెంగ్త్. తెలుగు న్యూస్ ఛానల్స్ అన్ని వృద్ధి రేటులో 50% పడిపోయిన సమయంలో కూడా 10 టీవీ 15 నుంచి 20% గ్రోత్ రేట్ తో సత్తా చాటింది. ఏడాదిలోనే ఓవరాల్ గా 70% వృద్ధితో దూసుకెళ్లింది. ప్రేక్షకాదరణ రోజు రోజుకు పెంచుకుంటూ 100% మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకుంటోంది. న్యూస్ ఛానళ్ల రీచ్ జీఆర్పీఎస్ లో టాప్ 4 స్థానంలో నిలిచింది 10 టీవీ. తెలుగు రాష్ట్రాల్లో రీచ్, టైమ్ స్పెంట్ రెండింటిలోనూ పోటీ పడుతూ క్రమంగా గ్రాఫ్ పెంచుకుంటోంది. ప్రతి క్షణం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అటు డిజిటల్ ప్లాట్ఫామ్ లోనూ తగ్గేదేలే అనేలా దూకుడును కొనసాగిస్తోంది. క్రెడిబిలిటీ గ్రాఫ్ లో రాజీ పడకుండా అన్స్టాపబుల్ గా వెళ్తోంది 10 టీవీ జర్నీ. ఇది అంకెల గారడీ కాదు, అసలు సిసలు జర్నలిజానికి వీక్షకులు కట్టిన పట్టం. ఏ పార్టీకో, ఏ జెండాకో, ఎజెండాకో, ఏ ప్రభుత్వానికో మౌత్ పీస్ లా కాకుండా సామాన్యుల పక్షాన నిలిచి గళం విప్పుతోంది 10 టీవీ. మెగా ఈవెంట్స్ రూపకల్పన, నిర్వహణలోనూ 10 టీవీది అందవేసిన చెయ్యి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, సాధించిన విజయాలు, అధిగమించాల్సిన మైలురాళ్లను ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నంగా మెగా కాంక్లేవ్, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు, యాంకర్ ప్రెజెంటేషన్లతో ప్రత్యేక కార్యక్రమాల్ని వీక్షకులకు అందిస్తోంది. సమాజంలో విజయవంతమైన ప్రయాణాలతో ప్రేరణగా నిలిచిన వారిని గుర్తించి గౌరవించడంలోనూ 10 టీవీ మార్గం విభిన్నం. తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో దిక్సూచిగా నిలిచిన అతిరథ మహారథుల్ని సత్కరిస్తూ వారి విజయ ప్రస్థానానికి అక్షర పట్టాభిషేకం చేసింది 10 టీవీ. పలు రంగాల్లో సక్సెస్ ఐకాన్స్ గా నిలిచిన ఎంటర్‌ప్రెన్యూర్స్ విజయ గాథల్ని ఎలుగెత్తి చాటుతూ నిర్వహించిన 10 టీవీ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. తిరుగులేని టేస్ట్, క్వాలిటీ, ఇన్నోవేషన్ తో ఫుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ అవుట్లెట్స్ ను ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ తో సమున్నతంగా సత్కరించింది 10 టీవీ. విద్యారంగంలో అత్యున్నత సేవలకు పట్టం కడుతూ మెరికల్ లాంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దిన కృషి వలురుని 10 టీవీ ఎడు విజనరీ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ తో గౌరవించింది 10 టీవీ. తెలంగాణలో నూతన సర్పంచులకు దిక్సూచిగా పల్లెల రూపురేఖల్ని మార్చే విజన్ డాక్యుమెంట్స్ తో అతిరథ మహారథులైన ప్రజా ప్రతినిధుల అనుభవాలను రంగరించిన వినూత్న మేధో మదన సదస్సు 10 టీవీ గ్రామ స్వరాజ్యం సర్పంచుల సమ్మేళనం ఓ మైలురాయి కార్యక్రమం. డైనమిక్ జర్నలిజం, అన్బయాస్డ్ న్యూస్, అల్టిమేట్ మెగా ఈవెంట్స్ తో సాగుతున్న 10 టీవీ స్ఫూర్తిమంతమైన ప్రస్థానం ఇక ముందు కొనసాగుతుంది. మరిన్ని కొత్త మైలురాళ్లను అధిగమించే ప్రయత్నంలో 10 టీవీ అలు పెరగని ప్రయాణం రెట్టించిన ఎనర్జీతో దూసుకెళ్తుంది. రైట్, 10 టీవీ ఏవి చూశారు కదా. సరిహద్దుల్లో సైనికుడికి, దేశంలో ప్రజలకు ఎనలేని ధైర్యంగా నిలుస్తోంది ఆయుధం.
మన దేశ రక్షణ రంగానికి, ఏరోస్పేస్ రంగానికి ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తూ ఆయుధాలు అలాగే అస్త్రశస్త్రాల తయారీలో భాగస్వామ్యంగా నిలుస్తున్న పలు సంస్థల్ని సమున్నతంగా గౌరవించడమే 10TV బియాండ్ బార్డర్స్ సెక్యూరింగ్ ది వరల్డ్ కాఫీ టేబుల్ బుక్ ప్రధాన ఉద్దేశం. సో మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏవి ఇప్పుడు చూద్దామని. సరిహద్దుల్లో రక్తం గడ్డకట్టే చలిలో మంచు పర్వతాల అంచులపై ఒళ్లంతా కళ్ళు చేసుకుని పహారా కాస్తాడు భారత వీర జవాన్. మనకెన్నో రంగులు, హంగులు, పండుగలు, పర్వదినాలు. ఆ యోధుడికి తెలిసింది మూడే రంగులు. 365 రోజులు పరాక్రమ పోరాటాలు. బార్డర్లో నిత్యం ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరుడి ఊపిరే నిత్య నూతనంగా తలెత్తుకుని గర్వంతో ఎగిరే త్రివర్ణ పతాకపు రెపరెపలు. ఆ వీర సైనికుడి చేతికి ఆయుధం 6వ వేలు, అహర్నిశలు తోడుండే నేస్తం. ఆ ఆయుధమే సరిహద్దులకు యువతల దేశానికి భరోసానిచ్చే ధైర్యం, స్థైర్యం. ఒకరి సాయం కోరే స్థితి నుంచి భరోసా నింపే స్థాయికి, ఆధారపడే పరిస్థితి నుంచి ఆధిపత్యం ప్రదర్శించే ఔన్నత్యానికి మనం ఎదిగాం. రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధన రంగాల్లో దశాబ్ద కాలంగా సాధించిన అమేయమైన అద్భుత ఆయుధ ప్రగతే ఇందుకు నిదర్శనం. డిజైన్ నుంచి డెవలప్మెంట్, ఉత్పత్తి వరకు ప్రతి దశలో మనదైన దేశీయ ముద్ర కనపడుతోంది. డిఆర్డిఓ ప్రయోగశాల నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మిథాని, ఈసీఐఎల్, భారత్ డైనమిక్స్ లాంటి సంస్థలు అత్యాధునిక ఆయుధాల ఆవిష్కరణలతో జోష్ నింపుతున్నాయి. ఐడిఎక్స్, టీడీఎఫ్ లాంటి పోటాపోటీ పథకాలతో తిరుగులేని ఆవిష్కరణలకు ఊతం దొరికింది. తేలికైన యుద్ధ విమానాల నుంచి టన్నుల బరువును మోసుకెళ్లే స్టెల్త్ ఫైటర్ జెట్ల దాకా, డ్రోన్లు, బ్రహ్మోస్ మిసైళ్లు, ఇలా అన్నీ మనమే తయారు చేసుకుంటున్నాం. మన యుద్ధ అవసరాలకే కాదు, ప్రపంచ ఆయుధ మార్కెట్ను శాసించే స్థాయిలో మన ఎదుగుదలకు ఇది నిలువెత్తు సాక్ష్యం. ఆపరేషన్ సింధూర్ మన సైనిక ఆయుధ శక్తి సామర్థ్యాలు, వీర పరాక్రమాలను శత్రు దేశంతో పాటు ప్రపంచానికి తెలిసేలా చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సైబర్ డిఫెన్స్, వార్ఫేర్ సిస్టమ్స్ కు అనుసంధానం చేయడంతో ఊహించని అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. లేజర్, మైక్రోవేవ్, పార్టికల్స్ లాంటి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఆర్మీ శక్తిని సుసంపన్నం చేస్తున్నాయి. వీటి తయారీలో దేశంలో వందల కొద్దీ ప్రైవేటు కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు డిఫెన్స్ సెక్టార్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. నాణ్యమైన, నమ్మకమైన ఆయుధాల తయారీ కోసం మన శాస్త్ర సాంకేతిక నిపుణులు సాగిస్తున్న మేధో మదన యాగం భవిష్యత్ తరాలకు ఎనలేని ఆత్మవిశ్వాసం, దేశ భద్రతకు తిరుగులేని రక్షణ కవచం. ఇది దేశం కోసం, మన యావత్ భారతావనిని సురక్షితం చేసేందుకు, ప్రపంచం ముందు సగర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు సాగుతున్న మహోన్నతమైన ఆయుధ యజ్ఞం. ఇందులో భాగస్వామ్యంగా నిలిచిన పలు సంస్థలను సమున్నతంగా గౌరవించడమే మా ఈ 10TV బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ మహోన్నత ఉద్దేశం. మేరా భారత్ మహాన్. ఫ్రెండ్స్, 10TV బియాండ్ బోర్డర్స్ సెక్యూరింగ్ ద వరల్డ్ కాఫీ టేబుల్ బుక్ ఉద్దేశం ఏంటో మీకు ఏవి ద్వారా మీరు చూశారు. ఇప్పుడు ఈ కాఫీ టేబుల్ బుక్ కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సో మన ముఖ్య అతిథి తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 10TV COO సత్యప్రసాద్ గారు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, అత్యంత కీలకమైన డిఆర్డిఓకి గతంలో చైర్మన్గా పనిచేసిన
డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమానికి మరో విశిష్ట గౌరవ అతిథి శాస్త్ర సాంకేతిక రంగంలో నిష్ణాతులు, ప్రముఖ శాస్త్రవేత్త, డిఆర్డిఎల్ డైరెక్టర్ గౌరవనీయులు డాక్టర్ అంకత్ రాజు గారు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. బియాండ్ బార్డర్స్ సెక్యూరింగ్ ద వరల్డ్ కాఫీ టేబుల్ బుక్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు, మీకు 10 టీవీ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవ విశిష్ట అతిథులు 10 టీవీ కోర్ ఎడిటోరియల్ టీంతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. సిఓఓ శ్రీ సత్యప్రసాద్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. హైదరాబాద్ అంటే అందరూ సాఫ్ట్వేర్, ఫార్మా ఈ రంగాలు అంటారు. కాదు, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రంగం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడమే కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, రూపాంతరం చెందుతుంది. మనం కనుక తీసుకుంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ డిఫెన్స్ అండ్ స్పేస్ రంగం ఎక్స్పోర్ట్స్ 31%తో టాపులో ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 100% గ్రోత్ ఉంది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ $1 ట్రిలియన్ ఎకానమీ కావాలని కష్టపడుతూ దాంట్లో ప్రయారిటీ సెక్టర్గా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ని పెట్టుకోవటం జరిగింది. అందుకని ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, ఇంత స్కోప్ ఉంది, ఇంత ఎకోసిస్టమ్ ఉంది. కాబట్టి ఈ రంగం గురించి ప్రజలకి తెలియచెప్పాలని ఈ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇన్నోవేషన్ కానీ చాలా కీలకంగా ఉంటుంది. ఇటువైపు కూడా చూడండి అని చెప్పి భావి భారత పౌరులను ఎడ్యుకేట్ చేయడానికి ఉద్దేశంతో ఈ కాఫీ టేబుల్ బుక్ని మేము తీసుకొచ్చాం. మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నానికి సహకరించిన పారిశ్రామికవేత్తలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భారత వైమానిక దళంలో పైలట్గా సేవలందించిన, భారత రక్షణ రంగానికి అత్యంత సంబంధం ఉన్న వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా మందికి అసలు నన్ను ఆహ్వానించారో మీరు అనుకుండొచ్చు. ఐ మీన్ ఇన్ అ సబ్జెక్ట్ లైక్ బియాండ్ బార్డర్స్ సెక్యూరింగ్ ద వరల్డ్, అవుట్ ఆఫ్ హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఐఎమ్ అన్ alumni of National Defence Academy. When we were in school, ఇప్పుడు the qualification to join NDA is higher, but when we were there it was 11th class. So I joined NDA at the age of 15 and a half. So I'm always very proud of my military background. We served the nation well. And so anytime I'm invited to a defense or a military related function, I'm always happy to attend. And I think under the very competent leadership of Sridhar Babu, they've done an outstanding job in inviting investment into defense and aerospace. I was very surprised to hear recently that the defense and aerospace exports from Hyderabad are more than 30,000 crores. And it's really a sunrise industry for Hyderabad. I'm sure under the competent and able leadership of Sridhar Babu Garu and our dear friend Satish's timely help and guidance, we will grow from strength to strength, and the aerospace and defense industry in Hyderabad should and must grow. Sridhar Babu is somebody who is available round the clock. Anybody who is interested in defense and aerospace industry, if all of us are available round the clock, I will also be available. Anybody who wants to invest, anybody who wants to expand, anybody who wants to grow. And I must tell you that as a member of the Parliament Defense Committee last term, in the last Parliament I was a MP and Defense Committee member. We're very happy to see that DRDO has made such huge progress. I mean, it's a mammoth organization, and I think the kind of
global standards they have reached. We're very, very happy and proud of you, Satish Reddy Garu and Raj Garu. And also, all our defense public sectors have normally been doing very well. So, for Sridhar Babu and myself, the investment in aerospace and defense industry in Hyderabad will always be a very, very high priority. And anybody wants to invest, anybody wants to expand your present investments, we are available to support, cooperate, help in every way possible. And for 10 TV, I only wish to say that I'm very, very impressed that you're organizing a meeting in Hyderabad on this subject. Normally, TV channels would look for something sensational, and I think there's nothing sensational about this. And I wish 10 TV all the very best. And definitely, I hope and I'm sure that you will grow in, from strength to strength, improve your viewership, improve your credibility. And I thank 10 TV for inviting me. And I want to tell all of you, it's a pleasure and a privilege to have shared some time with you. I'm in a rush, so I have to go. Thank you very much. Good luck. God bless. థ్యాంక్ యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. ప్రభుత్వంలో కూడా అత్యంత కీలకంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంబంధించి వాళ్ళు నిర్వర్తిస్తున్న పాత్ర చాలా సంతోషం. 10 టీవీ బియాండ్ బార్డర్స్ సెక్యూరింగ్ ది వరల్డ్ కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించాల్సిందిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అలాగే సతీష్ రెడ్డి గారు, అంగతం రాజు గారిని కోరుతున్నాం. 10 టీవీ బియాండ్ బార్డర్స్ కాఫీ టేబుల్ బుక్ అందించే కార్యక్రమం ముఖ్య అతిథులు తెలంగాణ మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే శ్రీ డి శ్రీధర్ బాబు గారు ఈ కాఫీ టేబుల్ బుక్ని ఆయా సంస్థలకి అందజేయబోతున్నారు.